సహోదరులు, భక్తి సింగారి పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. అలసిన వానికి ఓరడించు మాటలు. జనవరి 22. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనము. ప్రభు తన పునరుద్ధరణైన పిమ్మట ఆదివారము ఈస్టర్ ఉదయమున మగ్దలేన మరియా అను ఒక స్త్రీకి కనబడెను. ఆమె ప్రభు ఎడల ఎంతో భక్తి కలిగి ఉన్నను, ఆయన తిరిగి లేచునను సత్యమును మరియు ఆయన పునరుద్ధానము ద్వారా బయలుపరచబడు శక్తిని ఆయనను ప్రేమించు వారికి, ఆయన యందు విశ్వాసముంచు వారికి వర్తించునని ఆమె తెలుసుకొనలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమె చెంత నిలిచి ఆమెతో మాట్లాడుచుండెను. కానీ ఆమె ఆయనను గుర్తుపట్టలేదు గనుక ఏడ్చుచుండెను. నేడు ప్రపంచమంతటా చాలామంది విశ్వాసులు ప్రతి చిన్న కష్టము మరియు శోధన కొరకు ఏడ్చుచుండుటను కనుగొందుము గాని, వారు ప్రతి పరిస్థితిలోనూ అత్యధిక విజయశాలురు కావాలనని ప్రభు కోరుచున్నాడు. వారి ఏడ్పుకు కారణమేమనగా, ప్రతి అక్కర కొరకు పునరుద్ధాన శక్తిని ఎలాగున అణవించుకొనవలనో ఎరుగరు. ప్రభువు మరియను పేరు పెట్టి పిలిచినప్పుడు ఆమె ఆయనను గుర్తించును. ఆమె తనకు ఆయన ఎడలనున్న ప్రేమను, భక్తిని కనబర్చుటకు గాను ఆయన పాదములను ముట్టుకొనవలనని కోరెను. కానీ ప్రభువు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అనెను. యోహాను సువార్త 20:17. కొద్ది సమయము తర్వాత ఇతర స్త్రీలు తన పాదములను పట్టుకొనుటకు ఆయన వారికి అనుమతించినట్లు మత్తయి 28:9లో చదువుదుము. తరువాత పునరుద్ధానమునకు 8 దినముల పిమ్మట ఆయన తోమాతో, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసై ఉండుమనెను. యోహాను 20:27. కావున మరియ ఎంతో భక్తితో ఆయనను ముట్టుకొనవలనని కోరినను ఆయన ఒక ఉద్దేశంతోనే అనుమతించలేదు. హెబ్రీ 9:12 ప్రకారం మన నిత్యమైన పరలోక ప్రధాన యాజకుడుగా మన పక్షముగా తన స్వంత రక్తమును అర్పించుటకు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళుటకు ఆయన పరమునకు ఆరోహణమయ్యను. కీర్తనలు 16:10 ప్రవచనం ప్రకారం ఆయన శరీరము కుళ్ళుపట్టలేదు, మరి ఆయన రక్తం కూడా ఏమాత్రము కుళ్ళుపట్టలేదు. మన పాపములన్నిటి ప్రాయశ్చిత్తము కొరకు మరియు మన తలంపులు, మాటలు, క్రియల ద్వారా అపవిత్రమైన నేరారోపణ గల మన మనస్సాక్షిని శుద్ధీకరించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిత్యమైన ప్రధాన యాజకుడుగా తన స్వహస్తములతో తన స్వరక్తమును అర్పించెను. కాబట్టి అనుదినము మనము పునరుద్ధాన శక్తిని అణవించగోరుచున్న ఎడల మన అక్కర కొలది ఆయన మనతో మాట్లాడు పర్యంతము చాలినంత సమయము ఆయన యొద్ద వేచి ఉండవలనని చూచుచున్నాము. ఆయన మనతో మాట్లాడుటకు మునుపు మన తలంపులు, మాటలు మరియు క్రియల ద్వారా కలిగిన అపవిత్రత అంతయు ఆయన నిత్య నిబంధన ప్రశస్త రక్తముచే శుద్ధీకరించబడవలసి ఉన్నది. విశ్వాసము ద్వారా ఆయన ప్రశస్త రక్త ప్రోక్షణ కింద ఎడతెగక మనలను మనము ఉంచుకొనవలెను. అప్పుడు మనము పునరుద్ధాన శక్తిని అనుభవించగలము.